సంఘము పరిశుద్ధమైనది, సంఘమును స్థాపించిన వాడు పరిశుద్ధుడు, మనలో ఉన్న గ్రంథము కూడా పరిశుద్ధమైనది. మరి సంఘము ఏమి కలిగి ఉండాలి? అంతే కదండి. ఇప్పుడు మనము దేవుని సంఘం, ఇది కుల సంఘము కాదు. దేవుడు స్వరత్వం ఇచ్చి మరి సంఘములో ఏముండాలి? ఇప్పుడు చదువుకున్నాం కదా, 1 యోహాను పత్రిక 3:16, సంఘాన్ని ఆయన ప్రాణము పెట్టినందుగా ప్రేమించాడు. నంబర్ 1, సంఘములో ప్రేమ ఉండాలి. ఏముండాలి బ్రదర్? ఇప్పుడు ప్రశ్న వేసుకున్నాం, సంఘమని పిలవడుతున్న మనకు ప్రేమ ఉందా? పరస్పరంగా రాస్తూ ఉన్నప్పుడు కూడా 4వ వచనములో 8వ వచనములో, పరస్పరులారా మీ మధ్యలో ప్రేమ ఉందని ఎపఫ్ర ద్వారా నేను విన్నాను. మరి ఎందుకు లేఖ రాశాడు? వారి మధ్యలో దుర్బోధ ఉంది. కొలస్సీయులకు ఈ లేఖ రాసే ఉద్దేశం ఏంటంటే, కొలస్సీయులో దుర్బోధ ఉంది. దానియేలు చెప్పింది సత్యమే, ఇంకా ఎవరు చెప్పినా వాస్తవం, ఎవరు చెప్పినా వింటారండి. అందుకే కొలస్సీయులకు రాశాడు. ఆ విషయాలు చెప్పడం లేదు, కానీ దేవుని సంఘములో ఒకటి ప్రేమ ఉండాలి. మన కొరకై ప్రాణం పెట్టిన వాడు ప్రేమ గలవాడు. మరి మనకు ప్రేమ ఉందా? ఆయన సంఘముని పిలవడుతున్న మనకు ప్రేమ ఉందా? దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథములో చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం, తెలిసిన మాటనే చూడండి. 4వ వచనం నుండి చదవండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను, ప్రియుల మనకు సమయం లేదు, కానీ ఎఫెసీయుల మధ్యలో మొదట ఉన్న ప్రేమ లేదు. వారు సంఘమే, వారు పరిశుద్ధులే, వారు విశ్వాసులే, వారు ప్రత్యేకింపబడిన వారే, వారు పిలువబడిన వారే, వారు జీవుల దేవుని సంఘములో ఉన్నారు. వారు దేవునికి చెందిన వారు, కానీ దేవుని ప్రజల మధ్యలో ప్రేమ లేదు. చెప్పడం వేరు. ఎఫెసు సంఘానికి ఇప్పుడు ఏం కావాలంట? మారు మనసు కావాలి. బ్రదర్, సిస్టర్, చాలా రోజులు మాట్లాడుకోక, అదే మారు మనసు అండి. ఆరాధన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ప్రసంగాలు చేస్తున్నాం, సువార్త ప్రకటిస్తూ ఉన్నాం, కలిసి ప్రేమించుకోలేకపోతున్నాం. ప్రేమ ఉందా? మనం ప్రేమించిన వాడు ప్రేమామయుడు. 1 యోహాను 4:8 ఆయన ప్రేమాస్వరూపి. మరి మనకు ప్రేమ ఉందా? పరలోకమందున తండ్రి ఆయన ప్రేమ గలవాడు. ఆయన మన కొరకే పంపిన కుమారుడు ప్రేమ గలవాడు. సంఘానికి ప్రేమ ఉందా? నమ్మని వారికి మారు మనసు కావాలి. ఈరోజు సంఘాలలో ప్రేమ లేదు. చెప్పే నాకు, వింటున్న మనకు ప్రేమ కలిగి ఉండాలి. నువ్వు మారు మనసు సరి, అది హెచ్చరికండి. లేకుండా ఏం చేస్తారట? ఇప్పుడు ఎఫెసు పట్టణంలో దీపస్తంభము లేదట. ఎంత బాధకరం. ప్రారంభ దినాల్లో ఉన్న ప్రేమ, ప్రారంభ దినాల్లో ఉన్నటువంటి కలిసి ఒకరికి ఒకరు మాట్లాడుకోవడం, ప్రేమించుకోవడం ఈ దినాలలో లేదు. అలాగే దేవుని సంఘం ప్రభు ఆశిస్తూ ఉన్నది. ఒకటి ప్రేమ కలిగి ఉండాలి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు త్వరగా చదవండి బ్రదర్. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకున్నది, క్రీస్తు మిమ్మును మనం ప్రేమ కలిగి ఉండాలి. 5 నిమిషాలలో నా వర్తమానం ముగింపు చేయాలి కాబట్టి 1:30 గంటల స్లిప్ వచ్చింది. అంచేత మనం క్రమం పాటిద్దాం. సంఘం పరిశుద్ధులు. సంఘములో 4 ఉన్నారు. ఆ సంఘము దేవునిది. మనం ఆయనకు చెందిన వారం. మనం ఆయన వలె, ఆయన మాదిరి ప్యాటర్న్ అంటే అదేనండి. ఆయన ప్రేమించినట్టుగా, ఆయన క్షమించినట్టుగా, ఆయన తగ్గించుకున్నట్టుగా, ఆయన విధేయత చూపినట్టుగా సంఘమా ఆయన పోలి. సంఘానికి నంబర్ 1 ఆయన పోలిక. ఆయన పోలిక ఉందా?
ఆయన పోలిక కలిగి ఉండాలి. రెండవది, సంఘములో ఏముండాలి చూడండి. 93వ కీర్తన చివరి చరణం. 93వ కీర్తన చివరి చరణం. తెలిసిన మాటలైనా చదువుకుందాం. 93వ కీర్తన బహుశా చివరి చరణం. నీ శాసనములు ఎన్నడను తప్పిపోవు యెహోవా, ఆయనకు అనుకూలమైనది పరిశుద్ధత. బి హోలీనెస్, పరిశుద్ధత. సంఘము ఏం కలిగి ఉండాలి? ఒకటి, ప్రేమ కలిగి ఉండాలి. రెండు, సంఘములో ఏముండాలి? పరిశుద్ధత. దేవుని సంఘం పరిశుద్ధమైనది. కొలస్సీలో పరిశుద్ధులు ఉన్నారు. వారు విశ్వసించిన వారు క్రీస్తు యేసునందు. సంఘమా, ఎన్నటికి ప్రభు కోరుకునేది పరిశుద్ధత. పరిశుద్ధత. సంఘంలో పరిశుద్ధతకు ప్రాముఖ్యత ఉందా? పరిశుద్ధతకు చోటిస్తున్నామా? ఒకటి, ప్రేమ. రెండు, పరిశుద్ధత. ఎందుకు పరిశుద్ధత ఉండాలి అంతే కదండి. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16-17 ఆయన నివసించే స్థలం. సంఘము మనమే, ఆలయము మనమే, మందిరము మనమే. ఆయన మనలో నివసించాలంటే ఏముండాలి? సహోదరులు సోదరులు, ఇప్పుడు మనం ఎవరు? ప్రభువు రక్తంతో కడగబడిన మనం అందరము కూడా దేవుని సంఘము. అవునా కదా? మరి సంఘములో పరిశుద్ధత ఉండాలి. ఉందా పరిశుద్ధత? ప్రభు మెరుగని కాలములో రక్షణ లేని వారం, పరిశుద్ధత లేని వారం, విధేయత లేని వారం, కేవలం పాపము కలిగి ఉన్న వారం. వేరు చేయబడిన సంఘమా, లోకానికి మనకు తేడా ఉండాలి. మనం దేవుని పిల్లలము కదా, మనం సంఘము కదా. మన దేవుడు పరిశుద్ధుడు. మొదటి పేతురు 1:14 నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులు. నివసించే స్థలము కాబట్టి సంఘములో ప్రేమ ఉండాలి. ఆయన ప్రేమై ఉన్నాడు. రెండు, సంఘములో పరిశుద్ధత ఉండాలి. కారణం ఆయన పరిశుద్ధుడు. అంటే అపవిత్రత ఉండడానికి వెళ్ళే దేవుని దాసులు చెబుతూ వచ్చారు. కాబట్టి రెండవది, సంఘంలో పరిశుద్ధత ఉండాలి. నేను పాజిటివ్గా వెళుతున్నాను. సంఘము మరొకటి కలిగి ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6 నుండి 8 లేక 10 దాకా చదివితే సంఘానికి క్రమం ఉండాలి. ఏముండాలండి? క్రమశిక్షణ అని చెప్పాడే. పులిపిండాలి, నిష్కాపటం, సత్యం. జీవన దేవుని సంఘములో సత్యము కదా, సత్యం ప్రభువే కదా. యోహాను 17:10-14 సత్యం ప్రభువే, ఆయన వాక్యమే సత్యం. సంఘములో ప్రభు ఉండాలి, సంఘములో సత్యం ఉండాలి. అయితే గమనించండి, సంఘాలలో ఇప్పుడు క్రమము లేదు, అక్రమం ఉంది. మనవాడంటే అయిపోయా. ఇది దేవుని సంఘం. బ్రదర్, కొంచెం వర్తమానాలు నాగుచ్చే చెప్తున్నావు, మార్చుకుంటున్నారు. ఇక దిద్దుకునేది ఎప్పుడు? సరి చేసుకునేది ఎప్పుడు? లోపడేది ఎప్పుడు? ప్రభు జీవితంలోకి వచ్చేది ఎప్పుడు? సంఘమా, ఆయన జీవితం చూపి. అందుకే ఆయన పోలికను నేను అక్కడ మోడల్. సంఘం ఆదర్శం, ప్రేమ, పరిశుద్ధత, క్రమశిక్షణ. అంటే అక్కడ పాపం ఉండకూడదని అర్థమవుతుంది. ఏమంటే వారు పోగొట్టుకోమని చెప్పలేదు అక్కడ. మళ్ళీ రాబట్టండి, సరిచేయండి, కలుసుకోండి, అది వేరే విషయం. సంఘము ఎన్నటన్నిటికి అది నివసించేది. అందుకే క్రమశిక్షణ కలిగి ఉండాలి. సంఘములో ఉందా? ప్రేమ ఉందా? పరిశుద్ధత ఉందా? క్రమశిక్షణ ఉందా? టైం కూడా అయిపోయింది. ఒకవేళ ప్రభు సాయం చేస్తే మరలా మనం ఆలోచించాలి.